ఈ రోజు మహాభారతంలోని 98వ అధ్యాయం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత చనిపోయిన బంధువుల గురించి ఆలోచిస్తూ యుధిష్ఠిరుడు మనసులో బాధ పెరుగుతూనే ఉండేది. తను చేసిన పనికి పశ్చాత్తాపం పొందుతూ తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అన్నిటినీ వదిలేసి అడవికి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. రాజ్యం పాలించడంలో గాని సుఖాల్లో గాని నాకు ఎటువంటి ఆనందం కనిపించడం లేదు అని యుధిష్ఠిరుడు ఆయన సోదరులతో అన్నారు. మీరే రాజ్యం చూసుకోండి, నన్ను అడవికి వెళ్ళిపోనివ్వండి. అర్జునుడు కుటుంబ జీవితంలో ఉన్న గొప్పతనాన్ని, సన్యాసం తీసుకోకుండా చేయగలిగే మంచి పనుల గురించి చెప్పారు. భీమసేనుడు కూడా కఠినంగా మాట్లాడారు. అలా మాట్లాడకు, నువ్వు శాస్త్రాలు చదివావే గాని వాటి అర్థం చేసుకోలేదు. సన్యాసం క్షత్రియుల ధర్మం కాదు. క్షత్రియుల ధర్మం ప్రపంచిక జీవితంలో ఉంది. తమ ధర్మం నిర్వర్తించడం, అన్నిటినీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం కాదు. నకులుడు కూడా ధర్మపుత్రుడి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కర్మ మార్గమే సరైన మార్గమని, సన్యాస మార్గం కష్టాలతో కూడుకున్నదని చెప్పారు. సహదేవుడు కూడా అదే మాట చెప్పారు. నీవు నా తండ్రివి, తల్లివి, గురువువి, సోదరుడివి కూడా. మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు, మమ్మల్ని క్షమించు అని ప్రార్థించాడు. ద్రౌపది ఇలా అన్నారు. దుర్యోధనుడిని, అతన్ని మనుషుల్ని చంపడం సబమే. దాని గురించి పశ్చాత్తాప పడవలసిన పని లేదు. రాజు ధర్మం ప్రకారం చెడ్డవారిని శిక్షించడం కూడా ఉంటుంది. అది తప్పనిసరి. మీరు చెడ్డవారికి శిక్ష విధించారు. దాని గురించి పశ్చాత్తాప పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీ ధర్మం రాజ్యాన్ని పాలించడం, అది చెయ్యండి, దుఃఖించవద్దు. తర్వాత వ్యాసుడు కూడా యుధిష్ఠిరుడితో మాట్లాడారు. అతని ధర్మం ఏంటో వివరించారు. రాజ్యాన్ని పాలించమని పలు విధాలుగా ఒప్పించారు. యుధిష్ఠిరుడు హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకుడు అయ్యారు. రాజ్య పాలన చేపట్టడానికి ముందు యుధిష్ఠిరుడు భీష్ముడి దగ్గరికి వెళ్లారు. భీష్ముడు తన మరణశయ్యపై బాణాల మీద పడుకొని మరణం కోసం వేచి ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు ఆయన ఆశీస్సులు, ధర్మోపదేశం తీసుకున్నారు. భీష్ముడు యుధిష్ఠిరుడికి చేసిన ఈ ఉపదేశం మహాభారతంలో శాంతి పర్వంగా ప్రసిద్ధి పొందింది. భీష్ముడు చేసిన ఉపదేశం పూర్తయ్యాక 58 రోజులు బాణాల మంచం మీద ఉన్న ఆయన వాళ్ళ తండ్రి నుండి పొందిన వరం వల్ల ఆయన మరణం ఏ రోజు రావాలో ఆయన ఎంచుకోవచ్చు. అలా సూర్యుడు ఉత్తరాన ప్రవేశించిన శుభప్రదమైన రోజున భీష్ముడు ప్రాణాలు విడిచారు. యుధిష్ఠిరుడు గంగానది వద్దకు వెళ్లి పురాతన ఆచారాల ప్రకారం ఆత్మ శాంతించడం కోసం తర్పణాలు విడిచారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక యుధిష్ఠిరుడు ఒడ్డుకు ఎక్కారు. అక్కడ నిలబడి ఉండగా అతని మనసులో జరిగిన విశాల సంఘటనలు తిరిగి మొదలయ్యాయి. తీవ్రమైన దుఃఖంతో అతడు భూమిపై స్పృహ కోల్పోయి పడిపోయాడు. వేటగాడి చేతుల్లో తగిలిన ఏనుగులాగా భీముడు తన అన్న దగ్గరకు వెళ్లి అతన్ని తట్టి ఓదార్పు మాటలు చెప్పారు. ధృతరాష్ట్రుడు కూడా వచ్చారు. యుధిష్ఠిరుడితో ఇలా అన్నారు. అలా బాధపడవద్దు, ధైర్యంగా ఉండు. మీ సోదరులతో, మిత్రులతో కలిసి రాజ్యాన్ని పాలించు. ఇప్పుడు నీ ధర్మం రాజ్య పాలన. దుఃఖాన్ని నాకు, గాంధారికి వదిలిపెట్టు. నువ్వు క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధంలో విజయం సాధించావు. ఇప్పుడు నీ విజయానికి సంబంధించిన ధర్మం నిర్వర్తించు. నేను విదురుడి మాటలు వినక దుర్యోధనుడి మాటలు విని తప్పు చేశాను. కలలో కనిపించిన బంగారం లాగా నా కీర్తి అదృశ్యమైంది. నాకు పుత్రులు లేరు, నీవే నాకు పుత్రుడివి. అలా దుఃఖించవద్దు.